హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ పులావ్ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 2 పావులు ఆయిల్ తీసుకున్నాను. 2 లవంగాలు, 2 మిరియాలు, ఒక దాల్చిన చెక్క, ఒక చిన్న బగారా పువ్వు అంటారు కదా, అది వేసుకున్నానండి. నేను స్పైసెస్ అనేవి తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను, నాకు ఎక్కువ స్పైస్ అవసరం లేదని. మీకు స్పైసెస్ని బట్టి ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 5-6 పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి ఒక 1 స్పూన్ ఆఫ్ సాజీరా, ఒక 2 బగారాకులు అనేవి యాడ్ చేసుకోవాలండి. స్టవ్ అనేది హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని 2 నిమిషాలు ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాల్సిన అవసరం లేదండి, మామూలుగా కుక్ అయితే చాలు. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 క్యారెట్లు ఇలా చిన్న కట్ చేసి పెట్టుకున్నవి, ఒక పెద్ద సైజు క్యాప్సికమ్ ముక్కలు, ఒక 2 పెద్ద సైజు ఆలుగడ్డ, ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాక హై ఫ్లేమ్ మీద పెట్టుకొని 2 నిమిషాలు మంచిగా కలుపుతూ ఉండాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర, పుదీనా కలిపి గుప్పెడంతగా తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి హై ఫ్లేమ్ మీదనే పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మన వెజిటేబుల్స్ అనేవి కుక్ అవ్వనివ్వండి. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఎక్కువ స్పైసీగా ఉండదు కాబట్టి, వెజిటేబుల్స్ అన్నీ యాడ్ అవుతాయి కాబట్టి పిల్లలకి హెల్తీగా కూడా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాం కదండి. మూత తీసాక 1 నిమిషం ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే అడుగు అనేది మాడుతూ ఉంటుంది కదా. నేను స్టవ్ అనేది హై ఫ్లేమ్ మీదే పెట్టేసుకున్నానండి. ఒకసారి కలిపేసుకున్నాక దీంట్లోకి ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. మీరు బగారా పౌడర్ కానీ లేకపోతే ఏదన్నా మిక్స్ పౌడర్స్ కానీ యాడ్ చేసుకోండి స్పైసెస్ కోసం. నేను 1 స్పూన్ కారం తీసుకుంటున్నాను. 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ అండి. మీకు ఎంత క్వాంటిటీ సాల్ట్ కావాలో సాల్ట్ అనేది మీ ఇష్టానికి వాడుకోండి. ఇవి మిక్స్ చేసుకోండి మంచిగా. హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి గ్లాసు, ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేను ఇక్కడ. సో నేను 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను. అంటే నేను తీసుకున్న రైస్, నేను కుక్ చేసుకునే మా ఇంట్లో రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అనేవి సరిపోతుందండి. మీరు తీసుకునే రైస్ని పట్టేసి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసుకోండి. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత మనకు వాటర్ అనేది బాయిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మూత తీసి చూడండి, మంచిగా ఎసరు అనేది వచ్చింది చూడండి. ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా కడిగి నానబెట్టేసుకున్న రైస్ మెల్లమెల్లగా వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను, మీరు బిర్యానీ రైస్ తీసుకోవచ్చండి. నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను. బిర్యానీ రైస్ తీసుకున్నా కూడా బాగుంటుంది. నేను ఇక్కడ రైస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి. ఈ రైస్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఒకసారి మూత తీసేసి రైస్ అనేది కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదండి, ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు వదిలేయండి. మన వేడి వేడి వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాప్ ద బెల్ ఐకాన్ అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అనేది క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అని వస్తుంది. మన వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. దీంట్లోకి పప్పు కానీ సాంబార్ కానీ ఏదైనా వేసుకొని సర్వ్ చేసుకోండి. మామూలు రైస్ కూడా తినేసేయచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.